ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త మనవడు ముంబైలో స్థిరపడ్డారు. ఓ ఫిలిం స్టార్ పై మోజుపడి ఆమెకు సినిమాలు, సీరియల్స్ లో అవకాశం ఇప్పిస్తానంటూ తన కార్యాలయానికి పిలిపించుకుని అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారని యువతి చెప్పడంతో కుటుంబ సభ్యులతో మధ్యవర్తిత్వం నిర్వహించి కేసు లేకుండా తాము చూసుకుంటామని నమ్మించారు. పెద్దల సూచనతో ఫిలిం స్టార్ కేసు పెట్టకుండా ఆగిపోయారు. అయితే మరోసారి బడా నేత వేధించడంతో హీరోయిన్ భయపడింది. భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించి గత ఏడాది డిసెంబర్లో బీకేసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న బీకేసీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసిన వ్యక్తి వ్యాపార పనుల నిమిత్తం ముంబై వెళ్లారు. సమాచారం అందుకున్న పారిశ్రామికవేత్త సలహాదారుడిని కలిసి కేసు వివాదం గురించి వివరించారు. తాను అంతా చూసుకుంటానని భరోసా ఇచ్చి 5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు సలహాదారుడు. ముంబై నుంచి నేరుగా విజయవాడలో వాలిపోయిన సలహాదారుడు డీల్ ను విజయవాడ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులకు మాత్రం రేప్ కేసు గురించి చెప్పకుండా ప్రేమికులను విడదీయాలంటూ ఓ ఐపీఎస్ కు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న సలహాదారుడు చెప్పిన మాటే వేదంగా తీసుకున్న ఐపీఎస్ అధికారి పోలీసుల బృందంతో ముంబైలో వాలిపోయారు. హీరోయిన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకువచ్చారు. ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో హీరోయిన్ కుటుంబాన్ని నిర్బంధించి శారీరకంగా హింసించారు. పారిశ్రామికవేత్త మనవడితో ఉన్న ఫోటోలు, ఆధారాలను డిలీట్ చేయించారు. కృష్ణా జిల్లా మొవ్వె మండలం కోసూరుకు చెందిన విద్యాసాగర్ ద్వారా పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. హీరోయిన్ తనకు తప్పుడు పత్రాలు ఇచ్చి 5 లక్షలు వసూలు చేసినట్లు సాక్ష్యాలను సృష్టించారు. ఇదే సమయంలో ప్రేమ వ్యవహారంతో పాటు రేప్ కేసున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వేధింపులు, అరెస్టులతో భయపడిపోయిన హీరోయిన్ కుటుంబం రేప్ కేసును ఉపసంహరించుకుంటామని వేడుకోవడంతో విజయవాడ పోలీసులు దగ్గరుండి ముంబైకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తప్పుడు కేసు పెట్టారని కోర్టులో హీరోయిన్ అంగీకరించడంతో ఈ ఏడాది మార్చిలో కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.